నమస్కారం అందరికీ. ఇవాళ మన రియాక్ట్ సిరీస్కి వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనం ఒక కొత్త కాన్సెప్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటారు. ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఈవెంట్ హ్యాండ్లింగ్. ఓకే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం ఈవెంట్ హ్యాండ్లింగ్ గురించి. సో ఒక ఫంక్షన్ రాసుకుంటాను నేను. ఒక స్టేట్లో మనం వాల్యూస్ అప్డేట్ చేద్దాం. ఏం చేద్దామంటే ఒక స్టేట్ క్రియేట్ చేద్దాము. వాల్యూ సెట్ వాల్యూ అని పెడదాము. అసలు అసలు ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. సో ఫస్ట్ ఇదైతే రాయనివ్వండి. సో సెట్ వాల్ మనం స్టేట్ అప్డేట్ చేస్తున్నాం. ఓకే, ఇందులో ఒక ఫంక్షన్ రాస్తాం. ఈ ఫంక్షన్తో స్టేట్ అప్డేట్ చేస్తున్నాం. ఓకే, ఒక ఒక బటన్ క్లిక్ రాద్దాము. బటన్ క్లిక్ హియర్ అని పెడదాము. ఓకే, ఇది నార్మల్గా బటన్ ఇది ఒక నార్మల్ కంపరెంట్ కోడ్ అనుకుందాం. ఒక బటన్ ఉంది, బటన్ క్లిక్ చేస్తే వాల్యూ అప్డేట్ అవుతుంది. ఇప్పుడు ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటే ఈ బటన్కి ఈ ఫంక్షన్కి మనం లింక్ ఇవ్వడం. సో దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎలా ఇవ్వాలి అంటే రియాక్ట్ క్యామెల్ కేస్ లెటర్స్ ఫామ్ అవుతాయి. క్యామెల్ కేస్ అంటే ఐడియా ఉందా మీకు? ఫస్ట్ స్మాల్ లెటర్ వస్తుంది, తర్వాత క్యాపిటల్ లెటర్స్ వస్తుంది. ఇలా ఇచ్చి మనం దీనికి లింక్ పెట్టాలి. ఆన్ క్లిక్ ఉన్నప్పుడు ఇది యాడ్ ఫంక్షన్ వాడండి అని. సో ఇక్కడ ఆన్ క్లిక్ అనేది ఉంది. దీనికి మనం ఏం చెప్తున్నాం, ఈ రిఫరెన్స్ యాడ్ వాడుకోవాలి అని. సో ఆన్ క్లిక్ చేసినప్పుడు నువ్వు యాడ్ ఫంక్షన్ కాల్ అవ్వాలి అని చెప్తున్నాం. సో ఇప్పుడు మనం కాల్ చేసి దీన్ని డిస్ప్లే చేద్దాం. ఎందుకంటే మనకు తెలియాలి కదా ఫంక్షన్ వర్క్ అవుతుందో లేదో. వాల్యూ కదా అది వాల్. ఇప్పుడు మనం కనుక చెక్ చేస్తే క్లిక్ హియర్ అని ఉంది. అది క్లిక్ చేసిన ప్రతిసారి వాల్యూ అప్డేట్ అవుతుంది. సో ఇలా ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అంతసార్లు వాల్యూ అప్డేట్ అవుతుంది. ఏం చేసాం మనం? ఈవెంట్ హ్యాండ్లింగ్ చేసాం. ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? జస్ట్ ఒక బటన్ కానీ ఒక ఎలిమెంట్ కానీ ఒక ఎలిమెంట్కి ఒక ఈవెంట్ అని యాడ్ చేయడం. సో దాన్ని ఎలా యాడ్ చేస్తామో ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడనే ఫంక్షన్ రాసుకోవచ్చు. మనం దీన్ని క్యామెల్ కేసులో రాసి దానికి లింక్ చేయడం. ఇలా లింక్ చేస్తే ఒక ఫంక్షన్ యాడ్ అయిపోతుంది. ఈవెంట్ హ్యాండ్లింగ్ చాలా చాలా ఈవెంట్స్ ఉంటాయి. మనం కావాలనుకుంటే ఒకటి ఆన్ క్లిక్ ఒక ఈవెంట్, ఒకవేళ మన దగ్గర ఇన్పుట్ ట్యాగ్ ఉంది అనుకోండి, ఇది ఒక టైప్ టెక్స్ట్ ఇన్పుట్ ట్యాగ్ అనుకోండి. దీన్ని స్ట్రింగ్ చేద్దాం. ఇప్పుడు మన దానికి ఎర్రర్స్ వస్తుంది. ఓకే, ఆన్ చేంజ్ రాసాము. ఓకే, ఇప్పుడు మనం ఏం చేసాము, ఇన్పుట్ పెట్టాము, ఇన్పుట్ని చేంజ్ చేస్తే వాల్యూ అప్డేట్ అయ్యేలా రాసాము. సో ఇది ఒక ఆన్ చేంజ్ ఫంక్షన్. సో మనం ఇన్పుట్ ఏమేమి చేంజెస్ చేస్తామో ఇమీడియట్లీ అది కింద కనిపించేస్తుంది. సో ఇది ఒక ఈవెంట్ హ్యాండ్లింగ్. ఇంతకుముందు క్లిక్ అని ఒక ఈవెంట్ హ్యాండ్లింగ్ పెట్టుకున్నాము, ఇప్పుడు ఆన్ చేంజ్ అని ఒక ఈవెంట్ హ్యాండ్లింగ్ పెడుతున్నాము. సో డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్ హ్యాండ్లింగ్స్ మనం పెడుతున్నాము. ఈ ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైనా మనం టెక్స్ట్ టైప్ చేసినప్పుడు చేంజ్ అవుతుంది కదా, ఆ చేంజెస్ వాల్యూని రిఫ్లెక్ట్ చేయడానికి ఆన్ చేంజ్ వాడతాం. ఇలా మల్టిపుల్ ఈవెంట్ లిస్టనర్స్ ఉంటాయి మనకు రియాక్ట్లో. ఆన్ క్లిక్ ఉంటుంది, ఆన్ చేంజ్ ఉంటుంది, ఆన్ సబ్మిట్ ఉంటుంది, ఆన్ అబౌట్, ఆన్ స్క్రోల్స్. అలా కానీ ఎక్కువ శాతం మనం యూజ్ చేయం. మనం ఎక్కువ శాతం యూజ్ చేసేది ఆన్ చేంజ్. మనం ఎప్పుడైనా డేటా టెక్స్ట్ ఫిల్లో పెట్టి ఎంటర్ చేసేటప్పుడు చేంజెస్ చేయాలనుకుంటే అలాంటి టైంలో ఆన్ చేంజ్ వాడతాము. ఏదైనా బటన్స్ క్లిక్ కావాలంటే ఆన్ క్లిక్, ఏదైనా సబ్మిట్ చేయాలంటే ఫామ్స్ లాంటి ఆన్ సబ్మిట్, ఇలా వాడుతుంటాం. ఒక జస్ట్ క్యామెల్ కేసులో రాయాలి, దానికి రిఫరెన్స్గా ఫంక్షన్, ఇలా ఒక ఫంక్షన్ రాసి ఫంక్షన్ రిఫరెన్స్ ఇవ్వచ్చు. లేదు అంటే మీరే ఇక్కడ ఒక యారో ఫంక్షన్ రాసుకోవచ్చు. యారో ఫంక్షన్ రాసి ఏమేమి అప్డేట్ కావాలో రాసుకోవచ్చు. ఇది ఈవెంట్ హ్యాండ్లింగ్. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ ఇంకో టాపిక్ వెళ్దాం. ఇది కూడా మోస్ట్ యూజ్ టాపిక్లలో ఒకటి. యూజ్ రెఫ్ అడుగుతారు. ఇది ఒక హుక్, రియాక్ట్ యొక్క హుక్. యూజ్ రెఫ్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. ఇక్కడ మనం ఒక ఇన్పుట్ క్రియేట్ చేసాము. ఇన్పుట్కి మనం వాల్యూ ఈ స్టేట్ ద్వారా కంట్రోల్ చేస్తాం. సపోజ్ మనకి స్టేట్ అనేది లేదనుకుందాం. ఓకే, ఇక్కడ ఎర్రర్స్ వస్తాయి, బట్ ఇవన్నీ మనం ఇప్పుడు మన దానికి ఇగ్నోర్ చేద్దాం. యాడ్ ఫంక్షన్ తీసేద్దాం, ఈ ఆన్ చేంజ్ తీసేద్దాం. ఓకే, ఓకే, ఇట్స్ వన్ కూడా తీసేద్దాము. తీసేస్తే ఇప్పుడు ఫస్ట్ మనం నీకు ఫంక్షన్లో చూపిస్తాను. ఫస్ట్ ఇలా ఉంది, రిఫ్రెష్ చేశాను, క్లిక్ హియర్ కొడితే ఏం అవ్వట్లేదు. ఇట్లా ఫోకస్ రావాలి కానీ ఫోకస్ అవ్వట్లేదు. నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. మరి జూమ్ అయిపోయింది. ఓకే, ఫైన్.
మరి జూమ్ అయిపోతుంది. ఫైన్. ఇక్కడ ఇక్కడ క్లిక్ హియర్ చేశాను. క్లిక్ హియర్ చేస్తే మనకి ఇందులో ఫోకస్ రావాలి. లైక్ ఇలా ఫోకస్ అంటే ఇలా క్లిక్ చేస్తే ఇలా వాల్యూ రావడం, ఇలా వాల్యూ రావాలి. ఇప్పుడు మనం క్లిక్ చేస్తే ఇలా వాల్యూ రావట్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ దీన్ని ముట్టుకుంటే దీనిలోకి క్లిక్ ఫోకస్ అయ్యేలాగా రావాలి. అది ఎలా రావాలి అంటే మనం దానికోసం ఒక రెఫ్ అని క్రియేట్ చేద్దాం. రెఫ్ అంటే ఏంటి అంటే ఏం లేదు. రెఫ్ అంటే ఒక జస్ట్ రియాక్ట్లో ఒకటి ఇస్తుంది. మనం ఒక హెచ్టిఎంఎల్ డామ్ ఎలిమెంట్ మీద మనం ఏమైనా డైరెక్ట్గా ప్లే చేయాలి అనుకున్నాం అనుకో దాన్ని కంట్రోల్ చేయడానికి, అప్పుడు మనకు రెఫ్స్ అనే వాటిని క్రియేట్ చేసి వచ్చారు. ఈ రెఫ్స్ అనే వాటిని క్రియేట్ చేసిన వాటితో మనం వాడుకోవచ్చు. లైక్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని కానీ డామ్ ఎలిమెంట్స్ని చేంజ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి వాడుకోవచ్చు. ఓకే. యూజ్ రెఫ్కి సింటాక్స్ ఏంటంటే ఒకటి సింగిల్ ఎలిమెంట్ ఉంటుంది. రెఫ్ అని నేమ్ ఇవ్వాలి. అది ఏ టైప్ ఇవ్వాలి, ఏదైనా టైప్ ఉండొచ్చు. నేను హెచ్టిఎంఎల్ ఇన్పుట్ ఎలిమెంట్ వీడియో పెడుతున్నాడు, హెచ్టిఎంఎల్ ఇన్పుట్ ఎలిమెంట్ టైమర్ పెట్టాను. ఇనిషియల్ వాల్యూ ఏమి ఉండాలి ఆ రెఫ్కి అని అడుగుతాను. ఇనిషియల్గా రెఫ్ నేను నల్ ఉండాలి అని చెప్తున్నాను, అంటే ఏం లేదు రెఫ్. ఓకే. ఇక్కడ మనం ఏ ఎలిమెంట్కి అయితే అటాచ్ చేయాలనుకుంటున్నామో దానికి రిఫరెన్స్ ఇవ్వాలి. రెఫ్ అంటే రిఫరెన్స్ లాగా అన్నమాట. ఈ రెఫ్ అనే కీవర్డ్ చాలా ఇంపార్టెంట్, దీంతోనే రిఫరెన్స్ అవుతుంది. ఈ రెఫ్కి మనం నేమ్ చేంజ్ చేద్దాం, రెండు సేమ్ అయిపోతున్నాయి. రెఫ్ అలా పెడదాం. ఓకే. రెఫ్ వాల్యూమ్ పెట్టాం. ఈ రెఫ్ వాల్యూమ్ పెట్టేసాం కదా. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఇన్పుట్ ఎలిమెంట్కి ఈ రెఫ్ అనేది రెండు లింక్ అయిపోయి దీని రిఫరెన్స్గా ఇది అన్నట్టు. సో మనకి ఎప్పుడు కానీ దీని ఇన్పుట్కి రిలేటెడ్గా ఏం కావాలనుకున్నా, దీని వాల్యూ కావాలనుకున్నా, దీన్ని ఫోకస్ చేయాలనుకున్నా, ఏం చేయాలన్నా ఇది యూజ్ చేసి మనం వాడుకోవచ్చు. దీన్ని రెఫ్ వాల్యూ అంటారు. ఇప్పుడు మన కావాల్సిన ఫంక్షనాలిటీ ఏంటి, బటన్ని క్లిక్ చేస్తే అది ఫోకస్ అవ్వాలి. అది ఎలా అవుతుంది అంటే ఆన్ క్లిక్ అని ఒక ఈవెంట్ హ్యాండ్లింగ్ రాస్తున్నాను. ఈవెంట్ హ్యాండ్లింగ్ అప్పుడు నేను ఏం చెప్తున్నాను, రెఫ్ వాల్యూ డాట్ కరెంట్ డాట్ ఫోకస్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఫోకస్ కావాలి అని చెప్తాను. సో ఇప్పుడు ఫంక్షనాలిటీ ప్రకారం చూసుకుంటే ఇలా ఫోకస్ అవుతుంది. చూసారా, క్లిక్ చేస్తే ఫోకస్ అవుతుంది. ఇంకో ఫంక్షన్ రాద్దాం. సపోజ్ ఏంటి అంటే సపోజ్ మీకు దీని వాల్యూ కావాలి అనుకుందాం. అప్పుడు మీరు ref value dot current dot ఇప్పుడు నేను కన్సోల్ ఓపెన్ చేస్తాను. ఓకే, కన్సోల్ ఓపెన్ చేశాను. మనకు నచ్చిన వాల్యూ ఎంటర్ చేశాను, ముట్టుకున్నాను. ఇక్కడ వాల్యూ ప్రింట్ అయిపోయింది. చూసారా, ఇక్కడ మనం ఏం వాల్యూ ఉందో ఇక్కడ ఈ వాల్యూ ప్రింట్ అయిపోతుంది. మనం మళ్ళీ తీసేసి ఇంకోటి ఏదో టైప్ చేశాను, మళ్ళీ ఇక్కడ ముట్టుకుంటున్నాను, ఇక్కడ వాల్యూ వచ్చేసింది. సో బేసికల్లీ రెఫ్ అనేది ఏంటంటే మనం ఈ ఇన్పుట్ ఎలిమెంట్కి ట్యాగ్ చేసేసాం, దీన్ని రిఫరెన్స్గా పెట్టాం. సో దీని గురించి మనం ఏ ఆపరేషన్స్ చేసుకోవాలనుకున్నా, దీని మీద ఫోకస్ కావాలి అనుకున్నా, దీని మీద వాల్యూ కావాలనుకున్నా, దీని గురించి రిలేటెడ్ ఏది కావాలనుకున్నా మనం ఈ రెఫ్తో కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ రెఫ్కి చాలా ఫంక్షనాలిటీస్ ఉంటాయి, చాలా వాల్యూస్ ఉంటాయి. లైక్ కరెంట్ అనే దాన్ని తీసేసాం అనుకుని నేను చూపిస్తాను. అయిగా ఇన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. మనకు జనరల్గా మెయిన్గా వాడేది ఫోకస్, వాల్యూ, బ్లర్ ఇలాంటివి వాడుతూ ఉంటాము. సో దాని రిలేటెడ్గా మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఒక రెఫ్ అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్ యూజ్ ఎఫెక్ట్ హుక్. ఇది వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది యూజ్ ఎఫెక్ట్ హుక్ అంటే ఇది చాలా వరకు ఇంటర్వ్యూస్లో బాగా ఫోకస్ చేసి అడుగుతుంటారు. యూజ్ ఎఫెక్ట్ హుక్ అంటే ఏంటి అని అడుగుతారు. యూజ్ ఎఫెక్ట్ హుక్ అంటే ఇది ఒక రియాక్ట్ హుక్ సైడ్ ఎఫెక్ట్స్ మేనేజ్ చేసుకోవడానికి. సైడ్ ఎఫెక్ట్స్ కోసం వాడతాం. సో సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి అని మనం అనుకోవచ్చు. అంటే ఏదన్నా మనం సైడ్ ఎఫెక్ట్స్గా చేయాల్సిన వాల్యూస్, లైక్ ఏపీఐ కాల్ చేయాలి అన్న, లేకుంటే ఒక 5 టైమ్స్ వాల్యూ అప్డేట్ చేస్తే ఈ ఆపరేషన్ కావాలి, లేకపోతే నేను ఈ క్లిక్ హియర్ అని చేసినప్పుడు ఏపీఐ కాల్ కావాలి, లేదా అట్లా ఏదో ఒక ఆపరేషన్ మీరు సైడ్ ఎఫెక్ట్స్ లాగా రాయాలి అనుకున్నాను అనుకో, అప్పుడు మనకు యూజ్ ఎఫెక్ట్ వాడాల్సి వస్తుంది. యూజ్ ఎఫెక్ట్ ఎలా వాడతాము అంటే యూజ్ ఎఫెక్ట్ చాలా ఇంపార్టెంట్ హుక్ యాక్చువల్లీ. యూజ్ ఎఫెక్ట్తోనే మనం చాలా వరకు ఏపీఐ కాల్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాము. సో యూజ్ ఎఫెక్ట్కి 3 కండిషన్స్ ఉంటాయి. ఫస్ట్ యూజ్ ఎఫెక్ట్ వాడుకోవాలి అంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఒక ఏపీఐ కాల్ చేద్దాం. ఓకే, యూజ్ ఎఫెక్ట్ ఏపీఐ కాల్ ఎలా చేయాలి అంటే యూజ్ ఎఫెక్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఒక యూజ్ ఎఫెక్ట్ ఉండాలి, యూజ్ ఎఫెక్ట్ డిక్లేర్ చేయాలి, యూజ్ ఎఫెక్ట్ లోపల ఒక యారో ఫంక్షన్ తీసుకుంటుంది, యారో ఫంక్షన్ రాయాలి. యారో ఫంక్షన్ రాశాను, కామా ఇవ్వాలి,
దీని తర్వాత డిపెండెన్సీ అర్రే అని ఉంటుంది. డిపెండెన్సీ అర్రే అంటే దేని మీద యూజ్ ఎఫెక్ట్ డిపెండ్ అవుతుంది అని. ఒకవేళ ఎంటీ ఇచ్చామనుకోండి దేని మీద డిపెండ్ కాదు అని ఉంటుంది. దీనికి యూజ్ ఎఫెక్ట్కి త్రీ కండిషన్స్ ఉంటాయి. 3 states of use effect: empty అన్నట్టు, డిపెండెన్సీ, నో డిపెండెన్సీ, 3 ఉంటాయి. సో ఇక్కడ కనుక మనం ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఎంటీ అర్రే ఇచ్చామనుకో అది ఎంటీ నో డిపెండెన్సీ కిందకి వెళ్ళిపోతుంది. సో సారీ, నో డిపెండెన్సీ కాదు, ఎంటీ కిందకి వెళ్ళిపోతుంది. సో మన ఇది ఎప్పుడు రెండర్ అవుతుందంటే ఒకటేసారి మన కంపోనెంట్ ఫస్ట్ టైం ఎప్పుడైతే లోడ్ అవుతుందో అప్పుడు మాత్రమే రెండర్ అవుతుంది. సో మన ఫస్ట్ టైం కంపోనెంట్ కాల్ చేసేటప్పుడు ఇది యూజ్ ఎఫెక్ట్ కాల్ అవుతుంది, యూజ్ ఎఫెక్ట్లో ఉన్న వాల్యూస్ కాల్ అవుతుంది, ఫెచ్ ఏపీఎస్ ఏమి ఉంటాయి కాల్ అయిపోతాయి. దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు కాదు, మళ్ళీ మీరు ఈ బటన్ క్లిక్ చేసినా ఇన్పుట్ చేంజెస్ చేసినా ఎప్పుడు చేసినందుకు సంబంధం లేదు. ఓకే, అలా కాకుండా మీకు ఇన్పుట్ వాల్యూ సపోజ్ టైప్ చేసే కొద్దీ ఇక్కడ మీకు ఫెచ్ కావాలి అనుకున్నాం కొన్ని, ఇప్పుడు అమెజాన్ లాంటి వాటిలో ఉంటాయి అందులో ఎలా ఉంటాయి, మనం సెర్చ్ చేస్తుంటాము, సెర్చ్ చేస్తున్న కొద్దీ కింద ప్రొడక్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. లైక్ మనం ఫోన్ అంటే ఇట్లా టైప్ చేయని పిహెచ్ఓ ఉండగానే ఫోన్ రిలేటెడ్ వస్తుంటాయి, ల్యాప్ అని టైప్ చేయని ల్యాప్టాప్ రిలేటెడ్. సో టైప్ చేసే కొద్దీ వాల్యూస్ వస్తున్నాయి. అలాంటి వాటికి ఇలా వస్తామంటే దీనికి డిపెండెన్సీగా పెట్టుకోవచ్చు మనం. ఈ ఇన్పుట్ వాల్యూ చేంజ్ అయ్యే కొద్దీ మనకి ఏపీఐ కాల్ అవ్వాలి, ఇన్పుట్ డిపెండెన్సీ చేంజ్ చేసిన కొద్దీ ఏపీఐ కాల్ కావాలి అని పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే అసలు ఏమి ఇవ్వకపోవడం, ఇవ్వలేదు అనుకోండి అది ఎంటీ డిపెండెన్సీగా నో డిపెండెన్సీగా అయిపోతుంది. ఇది ఎప్పుడు రన్ అవుతుందంటే ప్రతిసారి రన్ అవుతుంది, కానీ జనరల్గా ఇట్లాంటి వాటిని మనం యూజ్ చేయము. ఇది యాప్ క్రాష్ అవుతుంది, ఇలా యూజ్ చేయొద్దు. కానీ స్పెసిఫిక్ యూజ్ కేసెస్ మాత్రమే వాడాలి. సో ఫస్ట్ మనం ఎంటీ డిపెండెన్సీతో ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకుందాం. మనకు ఒక ఏపీఐ కాల్ కావాలి. మనం ఇప్పుడు ఏపీఐ కోసం జేసన్ ప్లేస్ హోల్డర్ వెబ్సైట్కి వెళ్దాం. ఇది మీకు ఐడియా లేకపోతే ఇది ఒక ఫ్రీ ఏపీఐస్ యూజ్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్. ఓకే, సో ఫస్ట్ మనం ఒక ఏపీఐ కాల్ చేద్దాం. ఏపీఐ కాల్ చేశాక దీనికి మామూలు ఫెచ్ రాస్తున్నాను, మీకు ఫెచ్ ఐడియా ఉంటుంది. ఓకే, రెస్పాన్స్.json, దాని మీద మళ్ళీ ఒక డేటా వాల్యూ వస్తుంది కాబట్టి ఓకే మనం ఈ డేటాను స్టోర్ చేసుకున్నానికి ఒక యూజ్ స్టేట్ పెట్టుకుందాము. జనరల్గా ఇలాంటి లోడింగ్ స్టేట్స్ ఇవన్నీ ఉండాలి, జనరల్గా ఎవరు రాయరు, కానీ ప్రాజెక్ట్స్లో లోడింగ్ స్టేట్స్ పక్కా ఉంటాయి. ఒక ఏపీఐ కాల్ అయినప్పుడు మనకు లోడింగ్ అని కనిపిస్తుంటుంది, లేదా ఒక లోడర్ ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది రిఫరెన్స్ ఇవ్వడానికి. ఓకే, ఇప్పుడు మనం ఒక ఎంటీఆర్ఏగా దీనికి టైప్ డిఫైన్ చేయొద్దు, వదిలేద్దాం టైప్ మనం ఇప్పటికీ. సెట్ డేటా ఈక్వల్ టు ఓకే, అది ఏమని వస్తుంది అంటే ఇప్పుడు ఒక ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఏం చెప్తుంది అంటే ప్రామిస్ ఈజ్ నాట్ డిజేబుల్ టు చెప్తుంది. ఇక్కడ మనం దీనికి ఇప్పుడు పోవాలి అంటే యాక్చువల్లీ ఇది ప్రిఫర్డ్ వే కాదు, ఎప్పుడు ఇలా చేయొద్దు, ఎనీ అని వాడకూడదు. కానీ ఇప్పుడు మనం ఎనీ అని వాడుకుందాం. ఓకే, ఇది ఫెచ్ చేశాక మనకి ఇది వస్తుంది. ఓకే, మనం ఏం చేద్దాము అంటే యాక్చువల్లీ ఒక చిన్న చేంజ్ చేద్దాం. మనం లోడింగ్ స్టేట్ వాడాం కాబట్టి ఎందుకు కామెంట్ అయిపోయింది ఇది. సెట్ లోడింగ్ ట్రూ అయిపోవాలి, ఇందులో నుంచి రిటర్న్ అయిపోవాలి. సెట్ లోడింగ్ ఫాల్స్ అయిపోవాలి. ఓకే, ఇక్కడ ఇది అయిపోవాలి. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒకవేళ లోడింగ్ అవుతుంది అనుకుంటే లోడింగ్ కావాలి, లేదు అనుకుంటే డేటా ఉంటే డేటాని మ్యాప్ చేసి వాల్యూ డిస్ప్లే చేయమని అడుగుతాం. ప్యాకేజ్ కాదు వాల్యూ, నేను ప్యాకేజ్ అని రాశాను. అటొక ఈ వాల్యూ అనేది కూడా ఎర్రర్ ఇస్తుంది, ఎందుకంటే దాని టైప్ తెలియదు. సో మనం ఎనీ వాడుకున్నాము, ఎనీ వాడద్దు, జనరల్ టైప్ స్పెసిఫై చేయాలి. అండ్ వెరీ గుడ్,
Very good. Data.map is not a function. What is happening? యూజ్ ఎఫెక్ట్లో మనం ఏం చేసాము డాట్ రెస్ రాసాము సెట్ లోడింగ్ ట్రూ అని పెట్టాము రిటర్న్ రెస్పాన్స్ డాట్ జేసన్ రిటర్న్ రెస్పాన్స్ డాట్ జేసన్ ఏంటి జేసన్ అనేది ఒక ఫంక్షన్ మన ఫంక్షన్ కాలే రాయలేదు ఇక జనరల్ ఇలా అవుతూ ఉంటుంది ఇప్పుడు మనం నెట్వర్క్ ట్యాబ్ ఓపెన్ చేస్తే మనకు పోస్ట్ అనేది వచ్చేసింది పోస్ట్ డేటా అని కూడా వచ్చింది మనకు ఎందుకు డిస్ప్లే అవ్వట్లేదు మనకి కింద కండిషన్స్ పెట్టామా డేటా ఉంటే డేటా తీసేద్దాం యాక్చువల్లీ ఆ కండిషన్ సేఫ్ గార్డింగ్కి పెట్టాను నేను ఓకే రిఫ్రెష్ చేద్దాం మళ్ళీ నాకు డేటా అయితే వస్తుంది పోస్ట్ యొక్క డేటా రెస్పాన్స్లో అయితే డేటా వస్తుంది మరి డాట్ టైటిల్ డేటా డాట్ మ్యాప్ సెట్ డేటా ఇస్తున్నాం కదా సెట్ డేటాలో డేటా వెళ్ళిపోతుంది సో నాకు ఎందుకో డేటా ప్రింట్ అవ్వట్లేదు అసలు డేటా ఎందుకు ప్రింట్ అవ్వట్లేదో తెలుసుకుందాం కన్సోల్ డాట్ లాగ్ డేటా అప్పుడప్పుడు ఇలాంటి డిబగింగ్ ఇష్యూస్ వస్తూనే ఉంటాయి ఇక మనం ఎప్పుడు కానీ ఒక కోడ్ రాస్తున్నాము ఒక ఏపీఐ ఫెచింగ్ రిలేటెడ్ దేని రిలేటెడ్ అయినా పక్కా ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఇష్యూస్ వచ్చినప్పుడు మనం చెక్ చేస్తూ ఉండాలి ఎందుకు ఇష్యూ వస్తుంది సో డేటా అప్డేట్ అవుతుంది డేటా దగ్గర దాకా వస్తుంది కానీ ఇందులో డేటా డాట్ మ్యాప్లో మళ్ళీ నేను యా అర్థమైంది ప్రతిసారి చేసే పని ఇది నాకు యారో ఫంక్షన్స్ అలవాటు ఉన్నాయి బట్ అందులో సింగిల్ యారో ఫంక్షన్స్ బాగా అలవాటు ఇట్లా రిటర్న్ రాయడం అస్సలు అలవాట్లేదు సో అది ముచ్చట సో సరే మనం కొంచెం దీన్ని స్లో థ్రాటిల్ చేద్దాం మరి ఇంత ఫాస్ట్ ఉంటే స్లో 3G ఓకే ఫస్ట్ ఎలా ఉంటుంది మనం ఒక ఏపీఐ కాల్ చేసాం ఒక పేజ్లో రాగానే ఒక ఏపీఐ కాల్ రిలేటెడ్ కావాలనుకో ఒక ఏపీఐ కాల్ అవుతుంది ఇప్పుడు జనరల్గా లోడర్ స్పిన్నర్ కనిపిస్తుంది ఇది కూడా ఫాస్ట్గానే అయిపోయింది ఓకే స్పిన్నర్ కనిపిస్తున్న స్టేట్ ఏది సెట్ లోడింగ్ ట్రూ అని చెప్పాము ఇఫ్ లోడింగ్ రిటర్న్ H1 లోడింగ్ అని చెప్పాము కానీ ఇది సెట్ లోడింగ్ ఎప్పుడు ట్రూ అవుతుంది ఇక్కడ ట్రూ అవుతుంది ఇఫ్ హెచ్ స్టార్ట్ అవుతుంది సెట్ లోడింగ్ ట్రూ అయిపోయింది సో ఇఫ్ లోడింగ్ అనే కండిషన్ ఎగ్జిక్యూట్ కావాలి రిటర్న్ H1 లోడింగ్ రావాలి బట్ మరి లోడింగ్ అని మనకు రాలేదు ఎందుకు రాలేదో చెక్ చేద్దాం దాన్ని కూడా సో ఇలా వర్క్స్ వస్తూనే ఉంటాయి మనం ఫిక్స్ చేస్తూ ఉండాలి బట్ స్టిల్ మళ్ళీ వస్తుంది లోడింగ్ అని వస్తుంది మీరు అబ్జర్వ్ చేస్తే లోడింగ్ అని వస్తుంది అది ఎందుకు పోతుందో మనం ఒకసారి చూడాలి ఐ థింక్ సో అది లోడింగ్ అని వచ్చి వెళ్ళిపోయింది సో అది లోడింగ్ అని ఎప్పుడు వస్తుంది అంటే ఓకే 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 ఇప్పుడు చేంజెస్ ఇప్పుడు కనుక మనం చేంజెస్ చేసామనుకోండి రిఫ్రెష్ చేసాము సో ఫస్ట్ ఎలా ఉంటుంది లోడింగ్ అని డైరెక్ట్ వచ్చేస్తుంది మనకు లోడింగ్ అవుతుంది అని మనకి చెప్తుంది యూజర్కి దాని తర్వాత డేటా వస్తుంది ఇది మనకు కావాల్సిన ఫంక్షనాలిటీ మనం ఫస్ట్ దాన్ని ఫాల్స్ పెట్టాం అందుకే రాలేదు సో ఇనిషియల్గా పేజ్ లోడేటప్పుడు లోడింగ్ ట్రూ కాబట్టి మనం లోడింగ్ అని ట్రూ అని ఇస్తున్నాం లోడింగ్ ట్రూ అని ఇచ్చాక ఇది కంటిన్యూస్లీ లోడ్ అవుతుంది దాని రిలేటెడ్ డేటా వచ్చేస్తుంది సో ఇప్పుడు మనం ఏం చేసాం ఇప్పుడు ఏం చేసామో రివ్యూ చేద్దాం ఒకసారి మనం ఏం చేసాం ఒక యూజర్ ఎఫెక్ట్ రాసాం యూజర్ ఎఫెక్ట్ అంటే మామూలుగా నేను సైడ్ ఎఫెక్ట్స్ క్యాచ్ చేసుకోవడానికి అని చెప్పాను సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏపీఐ కాల్స్ లాంటి ఇలాంటి మనం పనులు చేయాలి అనుకుంటే యూజ్ ఎఫెక్ట్ అంటాం ఇప్పుడు నేను ఒక ఏపీఐ కాల్ చేశాను ఓకే ఈ ఏపీఐ కాల్ చేశాక నేను ఏం చెప్పాను ఫస్ట్ ఆ ఏపీఐ కాల్ దీని ఫంక్షన్ ఎలా ఉంటుంది అంటే దీని లోపల ఒక యారో ఫంక్షన్ తీసుకుంటుంది యారో ఫంక్షన్ లోపల నేను ఫెచ్ అని రాశాను దాంతో ఏపీఐ కాల్ని సెట్ చేశాను ఈ ఫెచ్తోని ఏపీఐ కాల్ చేస్తున్నాం కాల్ చేసి ఆ వాల్యూని మొత్తం డేటాలో స్టోర్ చేస్తున్నాం తర్వాత ఏం చేస్తున్నాను ఈ డేటాని మ్యాప్ చేస్తున్నాను ఒకవేళ లోడింగ్ ఉంటే డైరెక్ట్ లోడింగ్ అని చూపించమని చెప్తున్నాను ఇంతే మనం చేసింది ఇప్పుడు దీనికి మనం కొంచెం మాడిఫికేషన్ చేసుకోవచ్చు ఇది సింపుల్గా ఉండే ఇప్పుడు దీనికి లోడింగ్ స్టేట్ తీసేది లోడింగ్ స్టేట్ ఉంటే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది మనకు ఓకే ఫైన్ ఇప్పుడు మనం ఒకటి ఏంటంటే నేను ఒక డిపెండెన్సీ అర్రే ఇస్తాను డిపెండెన్సీ ఏంటి అంటే నా కౌంట్ని మళ్ళీ పట్టుకొద్దాం ఓకే రెండు సేమ్ వాల్యూస్ నేను ఇచ్చాను సెట్ కౌంట్ పట్టుకొద్దాం ఓకే ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే రెఫ్ కాకుండా కన్సోల్ డాట్ లాగ్ కూడా అవసరం లేదు మనకు ఓకే
ఇప్పుడు ఈ వాల్యూని మనం ప్రింట్ చేయడం ఎందుకంటే మనకు అప్డేట్ అవుతుందో లేదో తెలుసుకోవాలి కదా. సో స్క్రీన్ మీద దాన్ని రెండర్ చేద్దాం. ఓకే ఓకే అప్డేట్ అవుతుంది. కానీ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు ఒక కండిషన్ పెడుతుంది. థ్రాట్లింగ్ తీసుకొద్దాం మళ్ళీ. విజిబుల్ క్యాష్ వద్దు, నో థ్రాట్లింగ్. ఓకే ఇప్పుడు మనం ఎలా అనుకుందాము అంటే మనకు కండిషన్ ఏంటి అంటే మనం ఒక వెబ్సైట్ తయారు చేసాం. ఆ వెబ్సైట్ లోపల ఏపీఐ ఇవన్నీ ఆర్టికల్స్ అనుకున్నాం. ఇవన్నీ ఆర్టికల్స్ మనకు డిస్ప్లే కావాలి అనుకుందాం. కాకపోతే కండిషన్ ఏంటంటే యూజర్ 5 టైమ్స్ క్లిక్ చేస్తేనే ఇది కనిపించాలి, లేకపోతే ఇది కనిపించదు. లెట్స్ సే యూజర్ 5th పేజ్కి వస్తేనే దానికి రిలేటెడ్ ఆర్టికల్స్ వస్తాయో అని ఏదో అలా అనుకున్నాం కండిషన్. 5 టైమ్స్ కింద స్క్రోల్ చేస్తేనే ఏదో కండిషన్, అప్పుడు మాత్రమే ఆర్టికల్స్ కనిపించాలి, లేకుంటే కనిపించవద్దు అని అనుకున్నాం. అప్పుడు ఎలా చేద్దాము? ఇప్పుడు మనం దీన్ని రిఫ్రెష్ చేసాం అనుకోండి, డైరెక్ట్గా మనకు వచ్చేసి మనకి ఇలా కావద్దు, మనకు కండిషన్ మీద కావాలి అంటున్నాం. సో ఇది డిపెండెన్సీ యూజ్ ఎఫెక్ట్ అంటాం. సో ఒక కండిషన్ ఒక 5 యూజ్ ఎఫెక్ట్లో 5 ఐ మీన్ కౌంట్ వాల్యూ 5 అయినప్పుడే మనకి ఏపీఐ కాల్ కావాలి, ఎప్పుడు కాల్ కావద్దు. సో నేను అప్పుడు ఏం చెప్తాను అంటే ఒక కండిషన్ ఉంది కదా మనకు ఏపీఐ కాల్ ఒక సర్టెన్ టైం. సో ఇప్పుడు నేను డిపెండెన్సీ అరీలో దాన్ని రాస్తాను, కౌంట్ అనే దాంట్లో రాస్తాను. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఎప్పుడెప్పుడు కాల్ అవుతుంది అంటే ఈ వాల్యూ ఇచ్చిన ప్రతిసారి యూజ్ ఎఫెక్ట్ కాల్ అవుతుంది. ఈ వాల్యూ ఎప్పుడైతే అప్డేట్ అవుతుందో 1 2 3 4 5 ఉన్న ప్రతిసారి యూజ్ ఎఫెక్ట్ కాల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం పెడదాము అంటే ఇఫ్ కౌంట్ ఈక్వల్ టు 5 అయితే కౌంట్ ఈక్వల్ టు 5 అయితే ఈ ఏపీఐ కాల్ కావాలి అని చెప్తాం. డాక్యుమెంట్ ఫార్మాట్ చేద్దాం. ఓకే ఇప్పుడు మనం వెళ్తే చూసారా ఏపీఐ కాల్ వెళ్ళిపోయింది. మనం రిఫ్రెష్ చేద్దాము. ఏపీఐ కాల్ ఆ వాల్యూస్ వెళ్ళిపోయినాయి, ఏపీఐ కాల్ అవ్వట్లేదు. నెట్వర్క్ వెళ్తే ఏపీఐ కాల్ లేదు, ఏమీ లేదు, ఏం లేదు. ఎందుకో తెలుసా? మనం ఇందాక ఫస్ట్ ఎలా ఉంది, ఎంటీ అర్రే ఉంది. ఎంటీ అర్రేతో ఏమవుతుంది, కంప్లైంట్ కాల్ అయిన ఫస్ట్ టైంకి లోడ్ అయిపోయి ఏపీఐ కాల్ అయిపోయేది. ఏపీఐ కాల్ అయిపోయి మనకు డేటా వచ్చేది. ఇప్పుడు అలా కాదు, మనం ఏం చెప్పాము, ఎంటీ తీసేసాం, దాన్ని తీసేసి ఒక డిపెండెన్సీ యాడ్ చేసాం. సో ఫస్ట్ టైం ఇది ఏమైంది, వాల్యూ జీరో ఉంది, ఇక్కడ వాల్యూ జీరో ఉంటుంది. ఎప్పుడైతే వాల్యూ అప్డేట్ అవుతుందో అప్పుడప్పుడు సార్లు ఇది ఏపీఐ కాల్ అవుతూ ఉంటుంది. ఈ ఏపీఐ కాల్ అవ్వడం కాదు, సారీ యూజ్ ఎఫెక్ట్ కాల్ అవుతుంది. యూజ్ ఎఫెక్ట్ లో మనం ఇంకో కండిషన్ పెట్టాం, కౌంట్ 5 అయినప్పుడు మాత్రమే కాల్ కావాలని. సో ఫస్ట్ టైం క్లిక్ చేసాం, కాల్ కావాలి. సెకండ్ టైం క్లిక్ చేసాం, కాల్ కావాలి. సెకండ్ టైం క్లిక్, థర్డ్ టైం క్లిక్, ఫోర్త్ టైం. ఇప్పుడు క్లిక్ చేస్తే కాల్ అవుతుంది, చూడండి కాల్ అయ్యి వచ్చేసింది. సో మీకు ఒక సర్టెన్ కండిషన్ ఉన్నప్పుడు యూజ్ ఎఫెక్ట్ పని చేయాలి అని అనుకుంటే ఇది డిపెండెన్సీ ఏరియాలో పెట్టుకొని వాడికి ఇది చేంజ్ అయ్యే ప్రతిసారి మీరు ఇప్పుడు మనం కౌంట్ ఈక్వల్ 5కే పెట్టాం కాబట్టి 5కి కాల్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు చేంజెస్ చేసినా ఏం చేంజ్ ఉండదు, ఎందుకంటే ఒకసారి కాల్ అయిపోయింది, ఒకసారి డేటా వచ్చేసింది. బట్ మీకు అట్లాంటి కండిషన్స్ ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటున్నారు, ఒక కండిషన్ మీద ఏ ఏపీఐ కాల్ కావాలి అనుకుంటే ఇలా ఒక డిపెండెన్సీ అరే అని ఉంటుంది. ఈ నో డిపెండెన్సీ అనేది యాక్చువల్ జనరల్గా ప్రిఫర్ చేయదు, ఎప్పుడు సజెస్ట్ కూడా చేయొద్దు నో డిపెండెన్సీ వాడాలి అని. బట్ నో డిపెండెన్సీ వాడితే ఏమవుతుందో చూపిస్తాను. అది ప్రతిసారి రన్ అవుతుంది. మీ స్క్రీన్ మీ కంపోనెంట్లో ఏమేమి చేంజెస్ అయినా ప్రతిసారి రన్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేయగానే క్రాష్ అయిపోతుంది, సర్వర్ మొత్తం క్రాష్ అయిపోతుంది, ఎందుకంటే ఇది మల్టిపుల్స్ అప్డేట్ అవుతుంది. చూడండి ఎన్ని ఏపీఐ కాల్స్ అవుతున్నాయో, చూడండి కంటిన్యూస్లీ ఏపీఐ కాల్స్ అసలు ఇవి ఆగడం కూడా ఆగట్లేదు. సో ఇలా కావద్దు కాబట్టి మీ సైట్ కనుక అన్నిసార్లు ఏపీఐ కాల్ చేశారని అనుకోండి, అంతే, ఇది ఏదో చిన్న ఏపీఐ కాల్ అదే ఒక మీరు మీ సైట్కి చాలా పెద్ద పెద్ద లోడింగ్ ఏపీఐ కాల్స్ అలా వెంటనేస్లో వెళ్తుంది అనుకో, మీ బ్యాక్ ఎండ్కి ప్రాబ్లం అవుతుంది, యూజర్కి స్క్రీన్ మీద ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడు కానీ అలా కావద్దు. సో యా ఇది మీకు స్పెసిఫిక్ యూస్ కేసెస్ ఉంటాయి. మీకు యూస్ కేసు ఉన్నప్పుడు ప్రతిసారి ఏదైనా కావాలి, కన్సోల్ కావాలి, లేదా ప్రతిసారి ఏమైనా వాల్యూ అప్డేట్ కావాలి అన్నప్పుడు కౌంట్లల్లో వాడుకుంటారు, కానీ జనరల్గా ఇది ఎక్కువ శాతం వాడరు. ఇది జనరల్గా వాడైతే ఇనిషియల్ లోడింగ్ స్టేట్ అప్పుడు ఎంటీ అర్రే వాడతాము, తర్వాత డిపెండెన్సీ అర్రే వాడతాము. ఇది యూజ్ ఎఫెక్ట్ గురించి. ఓకే దీని తర్వాత ఇంకో టాపిక్ వెళ్దాం మనం. తర్వాత కండిషనల్ రెండరింగ్ అని ఉంటుంది. కండిషనల్ రెండరింగ్ అంటే కండిషన్ బేసిస్ మీద రెండర్ చేయడం. లైక్ లెట్స్ సే డేటా మ్యాప్ డేటా లేదు, ఇప్పుడు కౌంట్ ఈక్వల్ టు 5 అయితే 55 అయితే మనం అంతసేపు నేను వాడలేను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కండిషనల్ బేసిస్ కంటే
ప్రతిసారి అది కనిపించవద్దు. ఏదో సర్టెన్ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే అది కనిపించాలి అనుకున్న కండిషనల్ రెండరింగ్ వాడతాం. లెట్స్ ఇప్పుడు నేను ఏం చెప్తాను, కౌంట్ వాల్యూ 5 అయితే యూ మేడ్ ఇట్ అని ప్రింట్ కావాలి. అలా కాకుండా కౌంట్ వాల్యూ మీటర్ ఏదైనా కూడా కీప్ గోయింగ్ అనేది చూపించాలి అని. సో మనం ఇప్పుడు ఫస్ట్ వెబ్సైట్కి వెళ్ళామనుకోండి, మనకు కీప్ గోయింగ్ అనిపిస్తుంటుంది. నేను క్లిక్ చేశాను, కీప్ గోయింగ్ కీప్ గోయింగ్ కీప్ గోయింగ్ కీప్ గోయింగ్, యూ మేడ్ ఇట్. సో ఒక కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే వస్తుంది. సో కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మనకు కనిపించేదాన్ని కండిషనల్ రెండరింగ్ అంటారు. సో కండిషన్ బేసిస్ మీద మనకు వచ్చే కండిషన్స్ మీద దాని బేసిస్ మీద రెండర్ అవడం వల్ల నేను కండిషనల్ రెండరింగ్ అంటారు. నేను క్లిక్ చేస్తే మళ్ళీ కీప్ గోయింగ్ వెళ్ళిపోతుంది. మళ్ళీ నేను రిఫ్రెష్ చేసి ఓన్లీ వాల్యూ 5 దగ్గరికి వెళ్తాను చూసారా, అప్పుడే యూ మేడ్. లెట్స్ సే మనకు 5 దగ్గర కాదు, మనకు గ్రేటర్ దాన్ 5 ఉన్న కండిషన్ కావాలనుకోండి. లెట్స్ సే మనం ఒక హెల్త్ యాప్ తయారు చేస్తున్నాము, అందులో యూజర్స్ యొక్క స్టెప్స్ ట్రాక్ చేస్తున్నాము. లెట్స్ సే యూజర్ 1000 స్టెప్స్ కంటే ఎక్కువ చేస్తే యూ మేడ్ అని ప్రింట్ చేయాలి, లేదంటే కీప్ గోయింగ్. లెట్స్ సే మనం యూజర్ 5 స్టెప్స్కే మనం చెప్తాం అనుకున్నాం. ఓకే, ఇది ఒక స్టెప్ 1 కిలోమీటర్ అనుకుందాం. 5 కిలోమీటర్స్ నడిస్తే యూ మేడ్ అని చెప్పాలి. సో యూజర్ 1 కిలోమీటర్ నడిచారు, చెప్పలేదు. యూజర్ 2 కిలోమీటర్లు నడిచారు, చెప్పలేదు. యూజర్ 3 కిలోమీటర్లు నడిచారు, చెప్పలేదు. 4 కిలోమీటర్స్. యాజ్ సూన్ యాజ్ 5th కిలోమీటర్ రాగానే కీప్ గోయింగ్. ఓకే, ఓకే గ్రేటర్ దాన్ 5 అని పెట్టాము. సో 6 రాగానే యూ మేడ్ అని వస్తుంది. అది మనకు 5 దగ్గర కూడా కావాలి అంటే జస్ట్ సింపుల్ కండిషన్ చేంజ్ చేయాలి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు చేసేస్తే అయిపోతుంది మనకు. ఇప్పుడు చూడండి యూ మేడ్ వచ్చేస్తుంది అంటే దీన్ని కండిషనల్ రెండరింగ్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ వెళ్దాము. ఇంకో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి కస్టమ్ హుక్స్. యాక్చువల్లీ కస్టమ్ హుక్స్ గురించి అడుగుతూ ఉంటారు. కస్టమ్ హుక్స్ గురించి కామన్ క్వశ్చన్స్ వస్తుంటాయి. కస్టమ్ హుక్స్ అంటే ఏంటి, అసలు కస్టమ్ హుక్స్ ఎందుకు వాడతాము అని. ఇప్పటిదాకా మనం ఈ యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, యూజ్ రెఫ్ అని హుక్స్ వాడాము. ఇక్కడ ఉన్నాయని మనకు ఇవన్నీ రియాక్ట్ ఇచ్చే డిఫాల్ట్ ఇచ్చే హుక్స్. అలా కాకుండా మనకు సొంతంగా ఏదైనా హుక్ క్రియేట్ చేసుకోవాలి అంటే అప్పుడు కస్టమ్ హుక్ వాడతాం. కస్టమ్ హుక్స్ ఎందుకు వాడతాము అంటే కోడ్ రీయూజబిలిటీకి యూజ్ అవుతుంది. అంటే ఒకటేసారి కోడ్ రాసి మళ్ళీ 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 టైమ్స్ యూటిలైజ్ చేసుకోవాలి మల్టిపుల్ కంపోనెంట్స్లో, అంటే అప్పుడు కస్టమ్ హుక్స్ రాసుకోవచ్చు. సో కస్టమ్ హుక్స్లో డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్ డ్రైవ్ పాలసీ ఉంటుంది. సో ఒక్కసారి రాసి మల్టిపుల్ టైమ్స్ రీయూజబిలిటీ చేసుకోవచ్చు. లెట్స్ సే మనకు ఇప్పుడు కస్టమ్ హుక్ రాద్దాం. కస్టమ్ హుక్కి కొన్ని రూల్స్ ఉంటాయి. కస్టమ్ హుక్ నేను ప్రతిసారి యూస్తోనే స్టార్ట్ అవ్వాలి. ఇలా యూస్తోని స్టార్ట్ అవుతే రియాక్ట్కి అర్థమవుతుంది ఇది ఒక హుక్ అని, కస్టమ్ హుక్ అని. యూస్ కౌంటర్ డాట్ టీఎస్ఎక్స్ అని రాశాను. ఈ నేమింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇలానే ఉండాలి. యూస్ కౌంటర్ డాట్ టీఎస్ఎక్స్, యూజ్ అనే పక్కా ఉండాలి. యూజ్ ఉంటేనే దానికి అర్థమవుతుంది ఇది ఒక హుక్, కస్టమ్ హుక్ అని. లేదు అంటే ఇది అర్థం కాదు. సో నేను దీన్ని ఎక్స్పోజ్ చేస్తాను. ఓకే, సో దీని లోపల మనం ఒక సింపుల్ అప్లికేషన్ రాద్దాం. కౌంటర్ అప్లికేషన్ క్రియేట్ చేద్దాము. ఈ కౌంటర్ అప్లికేషన్తో ఓకే, మనం కౌంటర్ అప్లికేషన్ చాలాసేపు నుంచి వాడుతున్నాము. ఓకే, యాక్చువల్లీ అవసరం లేదు. యాడ్ అయిన ఫంక్షన్ రాద్దాము. అడిషన్, సబ్ట్రాక్షన్, బేసిక్ థింగ్స్ చేస్తున్నాం మనం. సెట్ కౌంటర్లో జస్ట్ ఇందాక మనం చేసిన ఫంక్షన్స్ అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం, సింపుల్ ఫంక్షన్స్ రాస్తున్నాం. మీకు అర్థమై ఉంటుంది ఇప్పటికీ. సో ఓకే, ఇంకోటి రీసెట్ కూడా ఒక రాద్దాం. సో వాల్యూ రీసెట్ చేసుకోవాలి మనకు అంటే. నాకు ఇలా సింగిల్ హ్యాండ్ యారో ఫంక్షన్స్ అంటే బాగా ఇష్టం. జనరల్గా నేను మోస్ట్లీ ఇలానే రాస్తుంటాను సింగిల్ హ్యాండ్లో. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు కస్టమ్ హుక్స్లో మెయిన్ థింగ్ ఏంటి అంటే, కస్టమ్ హుక్స్లో ఇట్ ఈస్ నాట్ ప్రిఫరబుల్ టు రైట్ జేఎస్ఎక్స్ ఉండద్దు కస్టమ్ హుక్స్లో. ఇట్స్ ఓన్లీ మీరైనా కోడ్ లాజిక్ పంపించాలి అంటే మాత్రం లాజిక్ ఉంటేనే బెటర్. సో దట్ నేను ఇక్కడ జేఎస్ఎక్స్ రాయట్లేదు. ఈ హుక్స్లో ఉండే ఈ ఫంక్షన్స్ని నేను రిటర్న్ చేస్తున్నాను. యాడ్, డెక్, రీసెట్ అనే ఫంక్షన్స్ని నేను ఎక్స్పోజ్ చేస్తున్నాను బయటికి వాడుకోవడానికి. సో ఏ కంపోనెంట్ అయినా ఇప్పుడు దీన్ని కాల్ చేసుకొని యూస్ కౌంటర్ కాల్ చేసుకొని 3 ఫంక్షన్స్ని వాడుకోవచ్చు. కౌంటర్ అన్న వాల్యూని కూడా ఎక్స్పోజ్ చేద్దాం మనం. ఈ 4 థింగ్స్ని ఎక్స్పోజ్ చేశాను. ఇప్పుడు పాలసీ ప్రిన్సిపల్ ఏంటంటే యూస్ కౌంటర్ హుక్ అని ఉంటుంది.
దీన్ని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవచ్చు. దీని లోపల నుంచి మనం ఏమేమి పంపాము, కౌంటర్ ఉంటుంది, యాడ్ ఉంటుంది, డెక్ ఉంటుంది, రిసెట్ ఉంటుంది. సో మామూలుగా ఈ 3 ఫంక్షన్స్ లాగా కాల్ చేసుకోవచ్చు, ఈవెంట్ హ్యాండ్లింగ్లో వాడేసుకోవచ్చు, దీన్ని డేటా డిస్ప్లేకి వాడుకోవచ్చు. సో సింపుల్ ప్రాసెస్. దీని అంతా మనం యాక్చువల్గా కోడ్ అంతా ఇదే కోడ్ని మనం ఇలా రాసాము ఇప్పటిదాకా. ఇదే కోడ్ కాపీ పేస్ట్ కోడ్. దాన్ని మనం ఏం చేసాము, అదే మల్టిపుల్ లైన్స్ వాడుతున్నాం కాబట్టి దాన్ని కంపోనెంట్ చేసేసాము, ఒక కస్టమ్ హుక్ చేసేసాము, ఆ హుక్ లోపల పెట్టేసాం. దీని ఇప్పుడు హుక్ నుంచి వాడుకుంటాం, అంతే తేడా, మొత్తం ఎగ్జాక్ట్లీ సేమ్, ఏముండదు, సింపుల్ ప్రాసెస్ ఇవన్నీ. ఇప్పుడు మనం దాన్ని రీస్ట్రక్చర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం దానికి రాసుకుందాం, ఎందుకంటే నాకు అంత ఓపిక లేదు, అన్ని రాసి ఓపిక లేదు. యూస్ కౌంటర్ హుక్, చూసారా, ఇది టైప్ స్క్రిప్ట్ అక్కడ మంచిగా ఉండేది, అన్నీ ఆటోమేటిక్ ఇచ్చేస్తుంది. ఇంకోటి ఏం రాసాము, రీసెట్ రాసాము. అబ్బా ఇప్పుడు 3 బటన్స్ క్రియేట్ చేయాలా. ఇది ఒకటి రీసెట్ బటన్ అయిపోతుంది, ఒకటి డిక్రిమెంట్, ఇప్పుడు యాడ్, యాడ్ డిక్రిమెంట్ రీసెట్. ఓకే, ఇది ఈ కౌంటర్ని తీసేద్దాం, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుంది మనకు ఆ కౌంటర్ ఈ కౌంటర్ అని. ఓకే ఓకే ఇప్పుడు మనకి ఇప్పుడు ఇన్స్పెక్ట్ అవసరం లేదు, క్లోజ్ చేద్దాం. యాడ్ చేసిన కొద్దీ యాడ్ అవుతుంది, ఇవి మేటం కూడా చేంజ్ అయిపోయింది. డిక్రిమెంట్ చేసే కొద్దీ డిక్రిమెంట్ అవుతుంది, మళ్ళీ కీబోయింగ్ వెళ్ళిపోయింది. మళ్ళీ యాడ్ క్లిక్ చేస్తే, సపోజ్ రీసెట్ క్లిక్ చేస్తే రీసెట్ అయిపోవడం, అంతే సింపుల్. ఇప్పటిదాకా మనం తయారు చేసిన కౌంటర్ అప్లికేషన్ మళ్ళీ మనం తయారు చేసాం, కాకపోతే కోడ్ మన దాంట్లో పెట్టుకోకుండా దీనిలో పెట్టుకున్నాను. ఇప్పుడు దీనివల్ల యూస్ఫుల్ ఏంటి అంటే, ఇప్పుడు నాకు ఇంకో కంపోనెంట్లో ఇదే కావాలి అనుకోండి, నేను మళ్ళీ దీని అంతా రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక ఇది కాల్ చేసుకొని ఈ లైన్స్ ఆఫ్ కోడ్ రాసుకుంటే సరిపోతుంది నాకు. మిగతా ఈ యాడ్ ఫంక్షన్, డిక్రిమెంట్ ఫంక్షన్ మళ్ళీ రాసుకోవాల్సిన అవసరమే లేదు. యూస్ కౌంటర్ హుక్తో డైరెక్ట్గా మనం వాడుకోవచ్చు. సో ఇది కస్టమ్ హుక్స్ గురించి. కస్టమ్